ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం యిర్మీయా 33వ అధ్యాయంతో ప్రారంభమవుతుంది. రెండోసారి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమైంది. యెహోవా మాట్లాడుతున్నాడు. మాట నెరవేర్చేవాడు, దానిని స్థిరపరచాలని నిర్మించేవాడు, యెహోవా అనే నామము వహించిన వాడే మాట్లాడుతున్నాడు. 3వ వచనం, నాకు మొర్రపెట్టు, నీకు ఉత్తరమిస్తాను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాను. పట్టణమంతా శిథిలమైంది, శత్రువుల ముట్టడి దిబ్బలు అవిగో. ఇంత జరిగినా ఈ పట్టణానికి ఆరోగ్యాన్ని, స్వస్థతను మరల రప్పిస్తున్నాను. వారికి సత్య సమాధానాలను సమృద్ధిగా బయలుపరుస్తాను. అంధకారము నుండి మహోజ్వల భవిష్యత్తును దేవుడు చూపుతున్నాడు. చెర నుండి వారిని రప్పిస్తాను, వారిని క్షమిస్తాను, పవిత్రపరుస్తాను. వారికి అప్పుడు నాకిష్టమైన పేరొస్తుంది. వారు నాకు స్తోత్ర కారణము, ఘనతాస్పదము అవుతారు. ఇది చూచి అన్యులు భయపడతారు, దిగులు చెందుతారు. పాడుబీడైపోయిన ఈ పట్టణమందే సంతోషస్వరం, ఆనంద శబ్దం వినపడతాయి. అంతటా అవే నినాదాలు. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. యెహోవా మందిరమందు స్తుతియాగాలు. పాడైపోయిన ఈ పట్టణ పరిసరాల్లో తిరిగి కాపరులు గొర్రెల మందలను మేపుతారు, పరుండబెడతారు. అప్పుడు ఆ ప్రాంతాలన్నిటిలో మందలు ఎన్నెన్నో. మన్యపు పట్టణాలు, మైదానపు పట్టణాలు, దక్షిణ దేశపు పట్టణాలు, బెన్యామీను దేశం, యెరూషలేము ప్రాంతమంతా పచ్చగా కళకళ్లాడుతుంది. నా మంచి ప్రవచనాలు నెరవేరే రోజు వచ్చింది. 15వ వచనం, ఆ దినాలలో, ఆ కాలమందే, అనగా అది యేసుక్రీస్తు రెండో రాకడ సమయం. ఆ కాలమందే నేను దావీదుకు నీతి చిగురును మొలిపిస్తాను. అతడు భూమి మీద నీతి న్యాయాలు జరిగిస్తాడు. ఆ దినాలలో యూదావారు రక్షించబడతారు. యెహోవాయే మనకు నీతి అని పేరు పెట్టబడుతుంది. దావీదు సింహాసనానికి వారసుడు ఉండకపోడు. యాజకులైన లేవీయులలో ఎవరో ఒకరు బలులు అర్పించడానికి ఉండకపోడు. మీరు నా ఆజ్ఞలను ఎంతగా భంగపరచినా దావీదు సింహాసనం ఖాళీగా ఉండదు. దావీదు సింహాసనముపై కూర్చుండి రాజ్యపాలన చేసే కుమారుడు ఉండక మానడు. గనుక నా నిబంధన నిరర్ధకం కాదు. పగలు రాత్రి ఉన్నంతకాలం నా నిబంధన ఉంటుంది అంటూ దేవుడు వారిని హెచ్చరించాడు. దేవుడు విశ్వసనీయుడు. తన నిబంధన విషయమై ఆయన ఎంతో నమ్మదగినవాడు. యెహోవాయే మన నీతి, యెహోవా సిద్కెను. యేసుక్రీస్తే మన నీతి. దేవునికి స్తోత్రం. దావీదు సింహాసనానికి హక్కు గలవాడు యేసుక్రీస్తే. శ్రోతలు, 34వ అధ్యాయంలోకి రండి. ఈ అధ్యాయంలో యిర్మీయా సిద్కియాను గద్దిస్తూ ప్రవచిస్తున్నాడు. నెబుకద్నెజరు అతని సైన్యము యెరూషలేమును ముట్టడించారు. అప్పుడు యెహోవా వాక్కు దర్శనం పొంది యిర్మీయా అన్నాడు, సిద్కియా విను, ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగిస్తున్నాను. అతడు యెరూషలేమును దగ్ధం చేస్తాడు. నీవు తప్పించుకోలేవు. బబులోనుకు యుద్ధ ఖైదీగా వెడతావు. బబులోను రాజు ముఖాముఖిగా నీతో మాట్లాడతాడు. నీవు ఖడ్గము చేత కాదు, మామూలుగానే చస్తావు. నిన్ను గూర్చి ప్రజలు అంగలారుస్తారు, ధూపద్రవ్యాలు కాలుస్తారు. లాకీషు, అజేకా, యూదా పట్టణాలలో మిగిలి ఉన్న ప్రాకార పట్టణాలు. 8వ వచనం, యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములో ఉన్న హెబ్రీయులను గాని హెబ్రీయురాండ్రను గాని అందరినీ విడిపించున్నట్లు విడుదల చాటించాలని రాజైన సిద్కియా యెరూషలేములో ఉన్న సమస్త ప్రజలతో నిబంధన చేశాడు. ఈ నిబంధన వాక్యానుసారమైనదే. నిర్గమకాండం 21వ అధ్యాయం 2వ వచనం. కాని సిద్కియా ఈ నిబంధనను భంగపరిచాడు. 15-16 వచనాలు. ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటిస్తాము అని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు
నా సన్నిధిని నిబంధన చేశారు. పిమ్మట మీరు మనస్సు మార్చుకొని నా నామమును అపవిత్రపరిచారు. వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత అందరూ తమ దాసదాసీలను మరల పట్టుకొని తమకు దాసులుగా దాసీలుగా ఉండడానికి వారిని లోబరుచుకున్నారు. సిద్కియా దేవుని నామమును అపవిత్రపరిచి ఆయన నామమునకు అపకీర్తి తెచ్చినవాడయ్యాడు. దేవుని బిడ్డల బడుగు జీవితాలే అన్యుల మధ్య దేవుని నామము దూషించబడడానికి కారణమవుతాయి. 19 నుండి 21 వచనం వరకు, నా సన్నిధిలో తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించే వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేస్తున్నాను. అనగా యూదా అధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజపరివారములోని వారిని, యాజకులను, దేశజనులందరినీ, ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారినందరినీ దూడతో సమానులుగా చేస్తున్నాను. వారి శత్రువుల చేతికి, వారి ప్రాణము తీయజూచే వారి చేతికి వారిని అప్పగిస్తున్నాను. వారి కళేబరములు ఆకాశపక్షులకు, భూమృగములకు ఆహారమవుతాయి. యూదారాజైన సిద్కియాను, అతని అధిపతులను వారి శత్రువుల చేతికి, వారి ప్రాణము తీయజూచే వారి చేతికి అప్పగిస్తున్నాను. దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారు అంటే ఏమిటి? నిబంధనలో ఇరుపక్షాల వారు దూడను బలి ఇచ్చి దానిని వధించి 2 భాగాలు చేసి వాటిని చెరివొక వైపున ఉంచి ఆ మధ్యన నడిచి వెడతారు. అది నిబంధనకు ధృవీకరణ. అబ్రహాముతో కూడా దేవుడు ఇదే విధంగా నిబంధనకు ధృవపత్రమిచ్చాడు. ఇప్పుడు 35వ అధ్యాయంలో రేకాబీయుల సంగతి ప్రస్తావనకు వచ్చింది. ఎట్టి పరిస్థితిలోనూ దేవునికి సాక్ష్యం లేకుండా పోదు, ఇది నిజం. రాబోయే మహాశ్రమల కాలంలో కూడా 144,000 మంది సాక్షులుంటారు. వీరు అజ్ఞాతవాసంలో ఉండగా 2 సాక్షులు వస్తారు. వారి ఉద్యమం పూర్తి అయ్యే వరకు వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యజాలరు. రెకాబీయుల విశ్వసనీయత ఎంతైనా ప్రశంసించదగింది. యెహూ కాలంలో ఈ వంశం గుర్తింపులోకి వచ్చింది. రెకాబు కుమారుడైన యెహోనాదాబు ఈ వంశానికి మూలం. వీరు ఇశ్రాయేలు నుండి బయలుదేవత ప్రభావాన్ని అంతమొందించారు. వీరు గ్రామసీమలలో కాపరులై జీవిస్తారు. వీరు ద్రాక్ష మద్యమును ముట్టరు, నిష్టగలవారు. దేవుడు యిర్మీయాకు ఆజ్ఞాపించి చెప్పాడు, రెకాబీయులను మందిరం గదిలోకి తెచ్చి వారికి ద్రాక్ష రసమియ్యి. అలాగే రెకాబీయుల కుటుంబాన్ని తెచ్చాడు యిర్మీయా. 5-6 వచనాలు. యిర్మీయా అంటున్నాడు, నేను రెకాబీయుల ఎదుట ద్రాక్షరస పాత్రలనుంచాను, ద్రాక్షరసం తాగండి అన్నాను. అయితే వారన్నారు, మా పితరుడైన యెహోనాదాబు ఆజ్ఞ, మీరైనా మీ సంతతి వారైనా ఎప్పుడూ ద్రాక్షరసం తాగకూడదు, గనుక మేము ద్రాక్షరసం తాగము. 13 నుండి 15 వచనం వరకు. యెహోవా ఆజ్ఞ, యూదావారికి, యెరూషలేము నివాసులకు ఈ మాట ప్రకటించు, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకించరా? ద్రాక్షరసము తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసము తాగటం లేదే. అయితే నేను పెందలకడనే లేచి బహుశ్రద్ధగా మాట్లాడినా మీరు నా మాట వినరుగదు. ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుతూ ప్రతివాడు తన దుర్మార్గాన్ని విడిచి మీ క్రియలను చక్కపరుచుకున్న ఎడల, అన్యదేవతలను అనుసరింపక వాటిని పూజింపక ఉండిన ఎడల, నేను మీకు మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసిస్తారని ప్రకటించాను. గాని మీరు చెవియొగ్గలేదు, నా మాట వినలేదు. శ్రోతలు, రెకాబీయులు తమ పితరుల మాట అంత శ్రద్ధగా పాటిస్తున్నారే, అలాంటప్పుడు ఈ యూదావారు తమ పరలోక తండ్రి మాట ఖాతరు చెయ్యరెందుకని? ఈ అధ్యాయంలో రెకాబీయులను ఆశీర్వదించాడు. యూదావారిని వారి అవిధేయతను బట్టి
శిక్షిస్తాను అంటున్నాడు దేవుడు. యెహోనాదాబు సంతతికి చిరకాల ఆశీర్వచనం. ఇప్పుడు 36వ అధ్యాయంలోకి రండి. యెహోయాకీము పరిపాలన 4వ సంవత్సరంలో పుస్తకపు చుట్ట తయారీ మొదలైంది. ప్రజలకు వారి పాపమేదో చూపడానికి, వారికి మారుమనస్సు రావడానికి ఈ పుస్తకపు చుట్ట ఉద్దేశించబడింది. యిర్మీయా కార్యదర్శి బారూకు చదువుతున్నాడు. అష్కెలోనును నెబుకద్నెజరు పట్టుకున్నాడు. అప్పుడు ఉపవాస దినం ప్రకటించబడింది. యెహోయాకీము రెచ్చిపోయి పుస్తకపు చుట్టను చాకుతో కోసి చింపి తగలబెట్టాడు. ప్రతి తరంలోనూ దేవుని వాక్యాన్ని ఎదిరించే దురాత్మ కార్యం సైతాను జరిగిస్తూనే ఉన్నాడు. అయితే దేవుని వాక్యం సజీవమైనది, దాన్ని ఎవరూ నాశనం చేయజాలరు. వాక్యాన్ని ఎదిరించిన వారే నశించారు. 36వ అధ్యాయం 1-2 వచనాలు వినండి. యూదారాజైన యోషియా కుమారుడైన యెహోయాకీము 4వ సంవత్సరమున యిర్మీయాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చి, యూదా వారిని గూర్చి, సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో రాయి. యిర్మీయా చెబుతూ ఉంటే బారూకు రాశాడు. బారూకు ఆ పుస్తకపు చుట్టను దేవుని మందిరంలో చదివి వినిపించాలి. అధిపతులందరూ కూడిరాగా బారూకు ఆ పుస్తకం చదివాడు. 19-23 వచనం వరకు అధిపతులన్నారు, బారూకు, నీవు యిర్మీయా పోయి దాక్కోండి, మీరున్న చోటు ఎవరికీ తెలియచేయవద్దు. ప్రధానులు శాలలో ఉన్న రాజునొద్దకు తామే వెళ్లి ఆ మాటలన్నిటినీ రాజు చెవులలో వినిపించారు. గాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టారు. ఆ గ్రంథాన్ని తేవడానికి రాజు యహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దానిని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోనూ రాజునొద్ద నిలిచి ఉన్న అధిపతులందరి వినికిడిలోనూ దాన్ని చదివాడు. 9వ మాసమున రాజు శీతకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుతూ ఉంది. యహూదీ 3-4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయింది. శ్రోతలు గమనించారా? దేవుని వాక్యము పట్ల రాజు వైఖరి ఎలాంటిదో తేలిపోయింది. అతడు వాక్యాన్ని నమ్మినవాడు కాడు. వాక్య వ్యతిరేకి, అవిశ్వాసి. యెహోయాకీము వాక్యాన్ని నిప్పులో వేశాడు. అయితే వాక్యాన్ని చదవనివారు, ఆ ప్రకారము చేయనివారు, విననివారు ఒక రీతిగా చూస్తే యెహోయాకీముతో సమానమే. ఓ చిన్న గేయం ఎవరో రాసింది, అమ్మా అమ్మా, నాకో పాత పుస్తకం దొరికిందే, దుమ్ము కొట్టుకొని ఉంది, అటక మీద పడి ఉంది. అదే అమ్మాయి, అది బైబిలే, జాగ్రత్త, అది దేవుని పుస్తకం తల్లి. అమ్మాయి అంది, దేవుని పుస్తకమా? అమ్మా, ఇది మరీ పాడై చెదలు తిని ఎలుకలు కొట్టేయకముందే దేవుడికే ఇచ్చేద్దామే, మనం దాన్ని ఎలాగూ వాడము గదా. శ్రోతలు, దీనికి మీరేమంటారు చెప్పండి. 24వ వచనం. రాజైనా ఈ మాటలన్నిటినీ విన్న అతని సేవకులలో ఎవరైనా భయపడలేదు, తమ బట్టలు చించుకోలేదు. దేవుని వాక్యాన్ని చించివేసినంత మాత్రాన దేవుడు విరమించుకుంటాడనుకుంటున్నారా? 28వ వచనం. దేవుడన్నాడు, యిర్మీయా, నీవు మరి ఒక గ్రంథమును తీసుకొని యూదారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో రాయబడిన మాటలన్నిటినీ దానిలో రాయి. చూచారా, అదంతా దేవుడు యిర్మీయా చేత తిరిగి రాయించాడు. ఈ వార్త యెహోయాకీముకు తెలిసింది. 30వ వచనం. దేవుడు యిర్మీయా ద్వారా చెబుతున్నాడు, దావీదు సింహాసనము మీద కూర్చోడానికి యెహోయాకీము నీకు ఎవ్వడూ ఉండడు. నీ శవం పగలు ఎండపాలు, రాత్రి మంచుపాలు అవుతుంది చూడు.
యెహోయాకీముకు చివరికి ఇదే దుర్గతి పట్టింది. యెహోయాకీముతో సింహాసనము మీది హక్కు ఆ వంశం నుండి పూర్తిగా తొలగిపోయింది. యేసుక్రీస్తు యెహోయాకీము వంశరేఖలోని వాడు కాడు. మరియా నాతాను వంశావళికి చెందింది. నాతాను దావీదుకు మరో కుమారుడు. మరియ ద్వారా యేసుక్రీస్తుకు దావీదు సింహాసనానికి రక్త సంబంధమైన హక్కుభుక్తములున్నవి. యెహోయాకీముతో అది అంతరించింది. శ్రోతలు, మనమిప్పుడు 37వ అధ్యాయానికి వచ్చేశాము. సిద్కియా రాజకీయాలు ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. అది క్రీస్తుపూర్వం 587 సంవత్సరం వసంతకాలం. సిద్కియా యిర్మీయాను సంప్రదించగా కల్దీయులు మరోసారి వచ్చి పడతారని యిర్మీయా ప్రవచించాడు. యిర్మీయాను నిర్బంధంలో ఉంచారు. అతడు తన సొంత ఊరికి అనాతోతుకు వెడుతుంటే వారు నీవు కల్దీయులతో కలిసిపోయావు అని చెప్పి అతణ్ణి బంధించారు. అతణ్ణి గోతిలాంటి చెరసాలలో పడేశారు. యిర్మీయాను ద్రోహిగా పరిగణించి అతణ్ణి రాజకీయ ఖైదీగా బంధించారు. శ్రోతలు, 37వ అధ్యాయం నుంచి చరిత్ర ఉంది. యిర్మీయా హృదయం బద్దలైపోతోంది. తాను ప్రేమించిన నగరం ధ్వంసమైపోయింది. తాను ప్రేమించిన ప్రజలు చెరలోకి వెళ్లిపోవటం జరిగింది. యిర్మీయా ఎంతో విశ్వసనీయుడైన ప్రవక్త, దైవజనుడు. యిర్మీయా తన జాతి దురవస్థకు ఎడతెగక కన్నీరు కార్చాడు. ఇప్పటికే 30 సంవత్సరాలు సేవ చేశాడు. సేవ ఆరంభించినప్పుడు అతనికి 20 సంవత్సరాల వయస్సు. ఇప్పుడతడు చెరసాల నిర్బంధంలో ఉన్నాడు. 18 నెలలు బబులోను సైన్యం యెరూషలేమును ముట్టడించింది. 2 రాజులు 2 దినవృత్తాంతాల్లో యిర్మీయా పూర్తి చరిత్ర మనం విన్నాము. నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించడం ఇది 3వసారి. మొదటి 2 మారులు అతడెందరినో చెరగొనిపోయాడు. సిద్కియాను తానే గద్దె ఎక్కించి తనకు సామంతునిగా చేసుకున్నాడు. సిద్కియా బబులోను రాజును వదిలించుకునేందుకు ఈజిప్టు సాయం కోసం మంతనాలు సాగించాడు. ఈజిప్టు జోక్యం కలిగించుకుందామని చూచింది. ఫరోను చూచి బబులోను తప్పుకుంది. అప్పుడు యిర్మీయా ప్రవచించాడు. 37వ అధ్యాయం 7 నుండి 10వ వచనం వరకు. యెహోవా ఆజ్ఞ, యూదారాజుకు చెప్పు, మీకు సహాయము చేయడానికి బయలుదేరి వస్తున్న ఫరో దండు తన స్వదేశమైన ఈజిప్టుకు తిరిగి వెళుతుంది. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చివేస్తారు. కల్దీయులు నిశ్చయముగా మా వద్ద నుండి వెళ్తారు అనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకండి. వారు వెళ్లనే వెళ్లరు. మీతో యుద్ధము చేసే కల్దీయుల దండువారినందరినీ మీరు హతము చేసి గాయపడిన వారిని మాత్రమే మిగిల్చినా వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చివేస్తారు. శ్రోతలు, యిర్మీయా 5 సార్లు బంధించబడ్డాడు. బబులోనుకు లోబడు అని చెప్పినందుకు ఈ నిర్బంధం అతనికి ప్రాప్తించింది. 11-12 వచనాలు. ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుట నుండి వెళ్లిపోగా యిర్మీయా బెన్యామీను దేశంలో తన వారి వద్ద భాగము తీసుకోవడానికి యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి వెళ్లాడు. అనగా అనాతోతుకు వెడుతున్నాడు. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఇరీయా అనే కావలివారి అధిపతి అక్కడే ఉన్నాడు. అతడు యిర్మీయాను పట్టుకొని, నీవు కల్దీయులలో చేరబోతున్నావు అన్నాడు. యిర్మీయా అన్నాడు, అది అబద్ధం. నేను కల్దీయులలో చేరబోవడం లేదు. అయితే అతడు యిర్మీయా మాట నమ్మనందున ఇరియా యిర్మీయాను పట్టుకొని అధిపతుల యొద్దకు తీసుకుని వచ్చాడు. అధిపతులు యిర్మీయా మీద కోపపడి అతణ్ణి కొట్టి తాము బందీగృహముగా చేసిన లేఖకుడైన యోనాతాను ఇంటిలో అతణ్ణి వేయించారు. యిర్మీయా చెరసాలలో చాలా రోజులున్నాడు. అయితే దేవుడు యిర్మీయాను మరచిపోలేదు. సిద్కియా యిర్మీయాను పిలువనంపించాడు. 17వ వచనం. రాజు అతణ్ణి తన ఇంటికి పిలిపించి, యెహోవా యొద్ద నుండి ఏ మాటైనా వచ్చిందా అని అడుగగా యిర్మీయా అన్నాడు, నీవు బబులోను రాజు చేతికి అప్పగించబడతావు అనే మాట వచ్చింది. అంతట యిర్మీయా రాజునడిగాడు,
20వ వచనం. రాజా, నా ఏలినవాడా, చిత్తగించి విను. నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపవద్దు. రాజు యిర్మీయాను విడుదల చేయలేదుగాని అతనికి భద్రత కల్పించాడు. 21వ వచనం. సిద్కియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో యిర్మీయాను వేసి పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చే వారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికిస్తూ వచ్చారు. ఇలా జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించాడు. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.